మల్లెపూలాగా బట్టలు ఉతికితివే ఊరు మొత్తం, పెంటవాసనలతోటి బట్టలు ఉతికిన సాకలైన రాజ్యంలోకి రావద్దా? వాళ్ళకి అవకాశం ఇవ్వ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను. ఓ సాకలాయనికి ఒక మంగళాయనికి రాజ్యంలో నువ్వు స్థానం ఎందుకు ఇవ్వట్లేదు? 400 ఎకరాలు హెచ్సియు భూములని అంటాడు. అది ఏం భూములో ఏందో తలబైలో పంచాయతీ. నన్ను ఒకడు వచ్చి అడిగింది, ఈ భూముల గురించి నువ్వు మాట్లాడవా అంటాడు. వాడు మాకు తెలంగాణ దాని గురించి మాట్లాడాలి అని మాట్లాడితే వాడు పరిష్కారం చేసినట్టు. ఇలా మాట్లాడవా అంటాడు ఒకడు వచ్చి. మాట్లాడతా. ఏమని మాట్లాడతా? 400 ఎకరాలు నెమళ్ళు నాట్యమాడటానికి ఇవ్వమంటాడు అరగోపాల ప్రొఫెసర్. నెమళ్ళు నాట్యమాడటానికి 400 ఎకరాలు వదిలిపెట్టాలట. 400 ఎకరాలు పర్యావరణానికి వదిలిపెట్టాలని ఒక ఆయన అంటాడు. 400 ఎకరాలు గవర్నమెంట్ దగ్గరే ఉంచాలని ఒకడు అంటాడు. ఒకడు ఏదో ఇండస్ట్రియల్కి ఇచ్చిన వాడు 1000 కోట్లు దొబ్బుతాను అంటాడు. అరే నువ్వు నెమలి నాట్యానికి ఇవ్వద్దు, ఎవరికి ఇవ్వద్దు. హైదరాబాద్లో ఇండ్లు లేని 12 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కట్టి 400 ఎకరాలు. బుద్ధి ఉంటే, గౌరవం ఉంటే, మానవ మర్యాదలు ఉంటే ఆ 400 ఎకరాలు ఒప్పుచెప్పు. ఇలాంటి భూములు తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి. కులగణన మొదలు పెట్టినప్పుడు కులగణన దేనికి అని అడిగితే సంపదను పంచడానికి అన్నావు. కులగణన దేనికి అంటే ఎవరెంత మందో వారికి అంత వాటా అన్నావు. చలో లెక్క తేలింది కదా. మన గొల్లోళ్ళు పంచాయతీ చేస్తారు, మాదిగోళ్ళు పంచాయతీ చేస్తారు. లెక్క తేలంగానే అయిపోతుంది ఆడ పంచాయతీ. లెక్క తేలింది. రెట్లు 4% లేరని లెక్క తేలింది రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని తీసాయి, ఒక ముదిరాజుని ముఖ్యమంత్రి చేయి, ఓ మాదిగాని ముఖ్యమంత్రి చేయి, ఓ గౌళ్ళని ముఖ్యమంత్రి చేయి. మరి ఎందుకు నీ కులగణన లెక్క? దేనికి నీ కులగణన లెక్క? అది చెప్పవా సమాధానం? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. 10 లక్షల ఎకరాల భూమిని పంచేది నీ చేతిలోనే ఉంది కదా. ఒక్క సెకండ్ లో సంతకం చేస్తే 10 లక్షల ఎకరాల భూమి వస్తుంది కదా. నువ్వు ఈ పని ఎందుకు చేయట్లేదు? బీసీఎస్సీ ఎస్టీలకు అని సవాలు విసురుతున్నా ఈ సందర్భంగా. అంటే నీ చేతిలో ఉన్న పని ఎందుకు చేయట్లేదు? 100% చేయాల్సిందే బీజేపీ. 100% మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాల్సిందే. రాజకీయాల్లో 50% చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. 33% మహిళలలో బిల్లులో బీసీఎస్సీ ఎస్టీలకి ఉపకోట అయ్యాల్సిందే. ఎస్సీ ఎస్టీలకి రాజకీయ రిజర్వేషన్లని జనాభాకు తగ్గట్టుగా పెంచాల్సిందే. ఇవన్నీ చేయాల్సిందే.